4:30కి వెళ్ళామండి. 3:30కి వెళ్ళాం. 4 అంటే చేపలు ఎక్కుతున్నాయి చూసాం. శేషపిత్ర కోసం వెళ్ళాం. అంటే మా ఆంధ్ర సైడు అడ్లింకే శేషపిత్ర పులివే. తెలంగాణ సైడ్ అయితే పక్కీలు అంటారు. అడ్లింక్ ఎంతమంది వచ్చి తెలిసినాయి కానీ వీడియో దిగిన కంపల్సరీ లైక్ కూరండి, షేర్ కూరండి, సబ్స్క్రైబ్ కూరకి ఇస్తాను కంపల్సరీగా. ఎంతమంది ఎగిరేసి అడ్లింక్ వెళ్ళాట అవగాహన వస్తుంది ఇప్పటికి. అడ్లింక్ కంపల్సరీగా కేసన్న 2 లింక్ 2 వాళ్ళ జరిగి తిరుగుసే చాలా తక్కువగా రోజే. ఎంతమంది తెచ్చిపోయాలంటే కామెంట్ అన్న కోరండి. కనీసం లైక్ నాకున్నా షేర్ నాకున్నా కామెంట్ అని కోరండి. అడ్లింక్ కోసమే ఈ వీడియో గురించి నా మర్జీ అండి. ప్రతి లింక్ అడ్లింక్ అయినా కంపల్సరీగా లైక్ కూర షేర్ కూరండి. ఇంకోవాలి తీయండి. ఇంకా ఆ వీడియోలో ఇంకా అడ్లింక్ గురించి చాలా కూర ఆశ కలిగి. ఇది శేషబెత్తులు అంటే మూసిపర్లు అంటారు. వీటిని శుభ్రం తెల్లగా పామేసి ఇదిగో దాకా దీంట్లో అయితే బాగా వస్తాయి చూడండి. ఈ బెత్తులు అంటారు, శేషబెత్తులు అంటారు. తెలంగాణ సైడ్ అయితే పక్కీలు అంటారు. ఇగో ఇవి చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటన్నది. తెల్లగా వచ్చేస్తా చూడండి పాముతో ఇందులో వేసి. ఏమన్నా శేషబెత్తులు అన్నాయి దిగండి. ఆ అడ్లింక బొల్లే తెలుచి అడ్లింకైనా ఎక్కువ బొల్లే దొరసన్న. ఇంకో వయసులో వెళ్ళా ఇంక దరితేపోయినా ఇంకో కూర్చొని పోసరి నేను చెయ్య ఇప్పుడు మంత్రి ధరలని ఆ వడ్లింక ఏమైనా దిగిన వీడియో లైక్ కొరండి, షేర్ కొరండి. ఒళ్ళు దిగిరి పస్స దేడగొడ్డు ముద్ద దిగిరి పామిని దొగలాగిరి బోరం. ఇప్పుడు వేసాను 10 నిమిషాలు కూడా వేయలేని దిగు దొగలాగా సందమాలపు మారసాయి. అసలు ఎక్కడ కూడా పులుసు లేకుండా ఇంకా బతిగా ఉన్నాయి ఇంద్ర చేపలు. ఆడవాళ్ళు చేయాలి, నేను చేయవలసి వస్తుంది. బొల్లె సదింగల్ని కొరిగాన్ని ఏరా మొచ్చం కొరిగారా. ఎన్ని కేజీలు ఉంటాయి చూడండి, చూసి చెప్పండి మాకు. మొత్తం ఈ 9 పేపర్డాయి 9 ఉండాలి.